ఈరోజు మన కిచెన్లో హెల్తీగా వెజిటేబుల్ శాండ్విచ్ని ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక 6 బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా తురుముకోవాలి. మనం మ్యాష్ చేసినట్టయితే అక్కడక్కడ ఉండలు ఉంటాయి కాబట్టి నేను తురుముకున్నాను. ఇందులో ఒక కప్పు ఆనియన్, అలాగే ఒక కుకుంబర్ని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక క్యారెట్ని సన్నగా తురిమి వేసుకుంటున్నాను. ఒక టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత జీరా పౌడర్, ఒక టీ స్పూన్ అంత కారం పొడి, కొద్దిగా చాట్ మసాలా, ఒక క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. లాస్ట్కి ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ మిశ్రమాన్ని మనం ఈక్వల్గా పరుచుకోవాలి. ఇలా అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేను ఒక చీజ్ క్యూబ్ని తీసుకొని తురుముకుంటున్నాను. మీ దగ్గర చీజ్ స్లైస్ ఉన్నట్టయితే అది కూడా వేసుకోవచ్చు, అది లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ మీద బటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని తవా మీద ఫ్రై చేసుకోవాలి. తవా మీద ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మరోవైపుకి తిప్పుకొని అటు కూడా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం హాఫ్కి కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే హెల్తీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది.